ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ బాబును గాయపడ్డాడు. సింగపూర్లోని స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో అతని చేతులు కాళ్లకు గాయాలయ్యాయి. మార్క్ శంకర్ తో పాటు పలువురు చిన్నారులు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సింగపూర్లోని రివర్ వ్యాలీ షాప్ హౌస్లో ఉదయం 9:45 అగ్ని ప్రమాద ఘటన చోటు చేసుకుంది. ఈ భవనంలో చిన్నారులకు క్యాంపు నిర్వహిస్తున్నారు. 2-3 అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. భవనం లోపల చిక్కుకున్న వారిని రక్షించి రెస్క్యూ సిబ్బంది బయటకు తీసుకువచ్చారు. కుమారుడికి గాయాలు అయ్యాయన్న విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ సింగపూర్కి బయలుదేరుతున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ని అడిగి తెలుసుకుందాం. ఎస్ గాలిబ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు అగ్ని ప్రమాదంలో సింగపూర్ లో ఇబ్బంది పడినట్లుగా తెలుస్తోంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలేంటి? ప్రస్తుతం ఆ బాలుడి పరిస్థితి ఎలా ఉంది? అయితే ఈ రోజు ఉదయం 9:45 సింగపూర్ లోని రివర్ వ్యాలీ షాప్ హౌస్ లోని ఘటన చోటు చేసుకున్నట్లుగా ఇక్కడికి మనకి సమాచారం అందుతుంది. ఎదుటిలో ఘటన ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది దానిపై కూడా కొంచెం వరకు క్లారిటీ రాలేదు. అయితే కొంచెం ఇందుకు సంబంధించి కూడా పూర్తి సమాచారం బయటకు వస్తుంది. మొత్తం 2-3 అంతస్తుల్లోని మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ ఘటనా స్థలికి చేరుకొని సహాచర్యలు చేపట్టడం జరిగింది. భవనం లోపల చిక్కున్న వారిని రక్షించి రెస్క్యూ సిబ్బంది బయటికి తీసుకురావడం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 15 మంది చిన్నారులు సహా మొత్తం 9 మంది గాయాలు పడినట్లుగా ఒక ఇన్ఫర్మేషన్ మాత్రం బయటకు వస్తుంది. వీరికి స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ చేతులు కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోని పొగ వెళ్లడంతోనే అస్వస్థకు గురవడం జరిగింది. ఈ ఘటనకు గల కారణాలపై ఇప్పటికీ ప్రస్తుతం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే నేపథ్యంలో ప్రస్తుతం అనుకున్న కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన వెంటనే ఆయన సింగపూర్ వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే విశాఖలోని పవన్ కళ్యాణ్ విశాఖ నుంచి సింగపూర్ వెళ్లేందుకు పూర్తి ఏర్పాట్లు అధికారులు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన తర్వాత ఈ రోజు మధ్యాహ్నానికి పవన్ కళ్యాణ్ సింగపూర్ కు వెళ్లబోతున్నారు. అయితే ఘటన ఏ విధంగా జరిగిందనే దానిపై కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ సింగపూర్ కు సంబంధించిన అధికారులతో నేరుగా మాట్లాడారు. అందుకు సంబంధించి ప్రస్తుతం ఊపిరితిత్తులకు సంబంధించి లోపలికి వెళ్లడం, కొంత శ్వాస పీల్చుకునేందుకు ఇబ్బంది వచ్చినట్టుగా తెలుస్తుంది పవన్ కు సంబంధించిన కుమారుడికి. దాంతోపాటు చేతుడికి కాళ్లకు గాయాలైన నేపథ్యంలో ప్రస్తుతం ఆసుపత్రిలోని చికిత్స మాత్రం కొనసాగిస్తున్నారు. అయితే ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి లేకపోయినా సరే గాయాలు మాత్రం కొంతవరకు ఎక్కువైన నేపథ్యంలో చికిత్స కొనసాగిస్తున్నారు. మరి కాసేపట్లో ప్రస్తుతం పవన్ కి సంబంధించి అల్లూరి సీతారామరాజు సంబంధించిన పర్యటన 2వ రోజు మాత్రం ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పవన్ పాల్గొంటూ ఉన్నారు. ఆ కార్యక్రమాలు ముగిసిన వెంటనే ఆయన నేరుగా విశాఖ చేరుకుంటారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో సింగపూర్ బయలుదేరబోతున్నారు. అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.